పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 2 పార్లమెంటు స్థానాలు దక్కాయి. తాజాగా ఈ 2 స్థానాలకు అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మజిలీపట్నం ఎంపీగా అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరునైతే ఖరారు చేశారు. మరోవైపు మొత్తం 21 మందిలో 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితానైతే విడుదల చేశారు. మరో ముగ్గురిని ప్రకటించాల్సి ఉంది. టీడీపీ బీజేపీతో కలిసి జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లనైతే కేటాయించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 2 పార్లమెంటు స్థానాలు దక్కాయి. తాజాగా ఈ 2 స్థానాలకు అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులనైతే ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం మజిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరునైతే ఖరారు చేశారు. మరోవైపు మొత్తం 21 మందిలో 18 అసెంబ్లీ అభ్యర్థుల జాబితానైతే విడుదల చేశారు. మరో ముగ్గురినైతే ప్రకటించాల్సి ఉంది. టీడీపీ బీజేపీతో కలిసి జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లనైతే కేటాయించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జనసేన పార్టీ ఈ రోజు అధికారికంగా మజిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మజిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే కూటమిగా ఎన్నికలకు వెళ్తున్నటువంటి జనసేన పార్టీ ఇప్పటికే 18 మంది అసెంబ్లీ అభ్యర్థులను గతంలో ప్రకటించడం జరిగింది. తర్వాత ఒక ఎంపీ ఏదైతే పిఠాపురం ఏదైతే కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ కుమార్ ను ప్రకటించారు. ఈ రోజు వల్లభనేని బాలశౌరిని మచిలీపట్నం నుంచి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రానున్న ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో దరిదాపుగా 90% అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఇక కేవలం 3 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో చూసినట్లయితే కనుక కొంత ఆశావులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళపై సర్వే నిర్వహిస్తున్నాము, త్వరలో ప్రకటిస్తామని కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారడం జరిగింది. అక్కడ పోటీ పడే అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ సమయం పట్టే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఈ రోజు మచిలీపట్నం పార్లమెంట్ కి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ప్రకటించడం వల్ల రానున్న రోజుల్లో అక్కడ పార్టీ బలోపేతమే కాకుండా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ యాత్ర కూడా ప్రారంభం కావడం జరిగింది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.